ప్రెజెంట్ ఇండియన్ మూవీ మార్కెట్ ను రూల్ చేస్తుంది మన సినిమానే. పాన్ ఇండియా ట్రెండ్ లో సత్తా చాటుతుంది కూడా మన టాలెంటే. ఇదంతా ఇండస్ట్రీకి ఒక వైపు. మరోవైపు తెలుగు సినిమా తడబడుతున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మన సినిమా వేల కోట్ల క్లబ్ లో మెరుస్తుంటే పరభాష హీరోలు మాత్రం మన మార్కెట్ లో 100 కోట్ల సినిమాలతో సత్తా చాటుతున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండియన్ సినిమాకు సేవియర్ గా కనిపిస్తుంది. మన సినిమాలే గ్లోబల్ రేంజ్ లో ఇండియన్ సినిమాకు గుర్తింపు తీసుకువస్తున్నాయి. సౌత్ కంటెంట్ బాలీవుడ్ మార్కెట్ లో కోట్లు కురిపిస్తుంది. అయితే స్టార్ హీరోలు ఈ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తుంటే యంగ్ హీరోలు మాత్రం తడబడుతున్నారు. అందుకే ఆ స్పేస్ ను పరభాషా నటులు కబ్జా చేసేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న నటులకు కొదవే లేదు. యంగ్ జనరేషన్ లోనూ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే స్టార్స్ చాలా మందే ఉన్నారు. అయినా కొంతమంది దర్శకులు దుల్కర్, ధనుష్, శివకార్తికేయన్ లాంటి పరభాషా నటుల వైపు చూస్తున్నారు. మన దర్శకులు అదర్ లాంగ్వేజ్ స్టార్స్ తో సినిమా చేయడానికి కారణం లేకపోలేదు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. వాళ్లకు తెలుగుతో పాటు వాళ్ళ సొంత భాషలోనూ మార్కెట్ ఉంది. అందుకే సినిమాలకు బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో పరభాషా నటుల వైపు చూస్తున్నారు మన మేకర్స్. ప్రెజెంట్ టాలీవుడ్ యంగ్ జనరేషన్ ఈ విషయం మీదే దృష్టి పెట్టాలి. తెలుగు ఆడియన్స్ దగ్గర ప్రూవ్ చేసుకోవడం కాదు, ఇతర భాషల్లోనూ తామేంటో తెలిసేలా సినిమాను మార్కెట్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళ రేంజ్ పెరుగుతుంది. పాన్ ఇండియా ట్రెండ్ లో స్పేస్ దొరుకుతుంది. ప్రెజెంట్ చాలా మంది యంగ్ హీరోస్ పాన్ ఇండియా మూవీస్ తో రెడీ అవుతున్నారు. మరి ఆ సినిమాలతో పరభాషా హీరోలకు చెక్ పెడతారేమో చూడాలి.